గణేష్ ఘాట్ వద్ద ఏర్పాట్లు ఘనంగా ఉండాలి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు నగర కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కమిషనర్, ఆర్డీఓ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ ఘాట్ లో నిమజ్జన ఏర్పాట్లను సమగ్ర ప్రణాళికతో చేపడుతున్నామని తెలిపారు. సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సూచనలతో ముందుకు సాగుతున్నామని, గత ఏడాది జరిగిన చిన్నపాటి లోపాలు ఈసారి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మంత్రి నారాయణ ప్రత్యేక చొరవతో నెల్లూరు గణేష్ ఘాట్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తుందని, ఈసారి గణేష్ నిమజ్జనాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో గణేష్ ఉత్సవాలు అత్యంత కోలాహలంగా, వైభవోపేతంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గ్రామదేవత ఇరుగాడమ్మ పాదాల చెంత ఆ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో గణేష్ ఘాట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ యొక్క గణేష్ ఘాట్ ఏ ఏడాది అందరి సహాయ సహకారాలతో, అటు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కానీ, ఒక పక్కనున్న గణేష్ ఘాట్ కానీ అందరి సహాయ సహకారాలతో దినదాభివృద్ధి చెందింది. ముఖ్యంగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అధికారులతో కూర్చొని ఒక సమీక్షా సమావేశం. ఎందుకంటే నగరంలో ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా ప్రధాన పాత్ర నగర కార్పొరేషన్ది. అందుకే కమిషనర్ గారితో, ఆర్డీఓ గారితో, వివిధ శాఖల అధికారులతో కూర్చొని 27వ తారీఖు వినాయక చవితి ఆ రోజు సాయంత్రం ఎవరిళ్లలో వారు ఆ యొక్క గణేష్ విగ్రహాలను తీసుకొని నిమజ్జనానికి గణేష్ ఘాట్కి వస్తారు. అదేవిధంగా 3వ రోజు, 5వ రోజు, ఈ 3 రోజులు కూడా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టే విధంగా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉన్నాం. అటు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి కానీ, అధికార యంత్రం కానీ, చిన్న సమస్యలు కూడా గత సంవత్సరం ఏదైతే 1-2 చిన్న పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లు కూడా సరి చేసుకుని ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ సంవత్సరం ఇంకా కూడా వైభవపేతంగా అక్కడ నిర్వహిస్తామని చెప్పని కూడా మాట ఇస్తూ, ప్రజలందరూ కూడా ఆ యొక్క గణేష్ ఘాట్లో నెల్లూరు గ్రామదేవత ఇరుగాళమ్మ పాదాల చెంత ఆ యొక్క గణేష్ ఘాట్లో వినాయక నిమజ్జనం అనేది ఎంతో ఆధ్యాత్మికతని, ఎంతో భక్తిభావాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా చుట్టుపక్కలుండే కోవూరు, సర్వేపల్లి అన్ని ప్రాంతాల వాసులు కూడా అక్కడికి విచ్చేస్తే నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపదే విధంగా ఒక చక్కటి క్రమశిక్షణ ధోరణితో పాల్గొవాలని చెప్పని కోరుతూ, మరోసారి నగర కమిషనర్ నందన్ గారికి, అదేవిధంగా విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అటు నాతో కానీ, కమిషనర్ గారితో కానీ నిత్యం ఈ యొక్క దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారు కూడా చొరవ తీసుకుంటూ ఉన్నారు. మంత్రి నారాయణ గారి ఆశీస్సులతో, సహాయ సహకారాలతో చక్కటి ఏర్పాటు చేస్తామని మాట్లాడుతున్నాం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో, వారి యొక్క పర్యవేక్షణలో, అదేవిధంగా సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ వారి యొక్క సలహాల మేరకు గౌరవ పురపాలక శాఖ మంత్రులు వారి యొక్క ఆధ్వర్యంలో అటు సిటీ నియోజకవర్గం, ఇటు రూరల్ నియోజకవర్గంలో మొత్తంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఫిషరీస్, ఫైర్ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో రానున్న గణేష్ ఉత్సవాలతో పాటు నిమజ్జన ఏర్పాట్లు కూడా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా గతం కంటే మెండుగా ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ ఉత్సవాల నిర్వహణకు అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తుంది. అభ్యర్థుల మేరకు గౌరవ ఎమ్మెల్యే గారు, కమిషనర్ నందన్ గారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గణేష్ ఘాట్లో జరగవలసినటువంటి ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది. ఏవైతే గత సంవత్సరము 1-2 చిన్న అసౌకర్యాలు ఉన్నాయో వాటి గురించి కూడా లోతుగా చర్చించి ఆ అసౌకర్యాలు కూడా లేకుండా చేసేదానికోసం
పాలకవర్గం ప్రయత్నిస్తున్నది. దానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు జరిగింది. ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా ముఖ్యమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. ఉచిత కరెంటుని ఇవ్వాలని చెప్పి అభ్యర్థించడం, వారు సుముఖంగా ప్రతిస్పందించడం, త్వరలో ఆ జీవో కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు ఎవరైతే ఈ ఉత్సవ విగ్రహాలు పెడుతున్నారో వారందరూ కూడా క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వర్తించాలని, వారందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు, మా అభ్యర్థన మేరకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతి అన్ని ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 21లో గణేష్ ఘాటు ఏర్పడింది. అది కరోనా సమయం. ఆ సమయంలో కార్పొరేషన్ సహకారం లేకపోయినా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి సహకారంతో దాన్ని పూర్తి చేసి నిమజ్జనాన్ని చేశాం. 22వ సంవత్సరం నుంచి ఇది 25వ సంవత్సరం. ఇప్పటిదాకా నెల్లూరు చరిత్రలో గణేష్ ఉత్సవాలకి ఇంత పెద్ద ఎత్తున సమయం ఇచ్చి సహకరిస్తూ దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి తాను కూడా వాళ్ళు ఏం చెప్తే, ఏం ఆదేశిస్తే అది చేస్తానని చెప్పి తూచా తప్పకుండా అవన్నీ ముందుకు తీసుకోబోతూ ఈరోజు గణేష్ ఘాట్కి ఒక రూపం ఇవ్వడమే కాకుండా కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి 27తో ప్రారంభమయ్యే ఈ గణేష్ కోరడం జరిగింది. ఆ మేరకు అందరం కూడా 3 గంటలకు ప్రారంభించి పెద్ద ఎత్తున మనం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నాం. పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈ నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.